దేవుణ్ణి దాటిపోయిన దేవుడు నేను దాటిపోతాడా? అసలు నువ్వు కేకేస్తున్నావా దేవుణ్ణి? నువ్వు కేకే తెలుసుకొని చూశాడు. ఎవరయ్యా మార్గం నుంచి వెళ్తుంది అంటే యేసు ప్రభు బోధకుడు వెళ్తున్నాడు, రబ్బుని వెళ్తున్నాడు అనగానే ఎమ్మటిని దావీదు కుమారుడా అంటే అర్థం ఏంటంటే ఇక ఇక వెళ్తే దొరకడేమో, అందరిని బాగు చేస్తున్నాడు. ఇదిగో నేను పుట్టు గుడ్డి, చిన్నప్పటి నుంచి గుడ్డోడిని, ఈ గుడ్డితనం నాకు ఎలా తొలగిపోయింది, ఈ అవటితనం నాకు ఎలా తొలగిపోయింది, ఇక ఆయన దాటిపోతే నా వదలకపోయాడు ఈ లోకంలో ఎవడున్నాడు, ఇంకా దాటిపోకూడదు అందుకని ఒక కేక వేశాడు, గావు కేక. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, గుడ్డితనాన్ని డాక్టర్ కూడా బాగు చేయలేరయ్యా, నువ్వు దాటిపోకయ్యా, నీకు దండం పెడతానయ్యా అని గావు కేకేస్తే ఏమన్నా దాటిపోయాడా? నేను నీకు ఏమీ చేయగోరుచున్నాను అంటే ఎందుకు కేకేసావు నువ్వు, నేనేం చేయాలి నీకు అని అడిగాడు. వాడు ప్రభువా ఏమండి చూపు లేకపోతే ఏమైందండి? ఇప్పుడు చూపిస్తాడు ఆయన ఏమన్నా డాక్టరా? ఏమండి చెప్పాలి. ఇప్పుడు మనం కళ్ళు చూపించుకోవాలంటే డాక్టర్ గారికి వెళ్ళి ఐ పరీక్షలు ఈ పరీక్షలు చేయించుకుంటూ ఉంటాం. చూపు లేని ఆయన ఇప్పుడు ఏం చేయించుకుంటా ఉంటాడు? అయ్యా నాకు చూపి ప్రభువా అని కేకేసాడు. చూపు పొందగలుగుతున్నావా? పర్మిషన్ గ్రాంటెడ్, పో ఇచ్చేసాడు, పో. ఎట్లా సాధ్యం? ఎట్లా సాధ్యం అని నాకు అర్థం కాదు. ఎలా సాధ్యం? అలా చేశాడు ఆ రోజు. ప్రభు దగ్గర ఏముంది? ఆయన దగ్గర ఏ మహాత్యం ఉంది, ఏ అద్భుతం ఉంది అంటే ఆయన సృష్టికి కర్త కర్మ క్రియ నజరేయుడైన యేసు క్రీస్తు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన